హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి భార్యాభర్తల తమాషాలు. జడ్జి: నువ్వు మీ ఆవిడని బెదిరించి భయపెట్టి కంట్రోల్లో పెట్టావంట, నిజమేనా? రాము: సార్, అసలేం జరిగిందంటే. జడ్జి: సంజాయిషీ వద్దు, అసలు ఎలా కంట్రోల్లో పెట్టావో చెప్పు చాలు. జబ్బు చేసి మంచాన పడి ఉన్న భర్తను లేపి చితకబాదుతున్న భార్యను వారించబోతూ, ఎందుకమ్మా అలా బాధేస్తున్నావు, అసలే ఒంట్లో బాగాలేక చస్తుంటేను. అబ్బే, ఏం లేదు వదినా, ఆయన కోసమే ఆయుర్వేద మందులు తెచ్చాను. డాక్టర్ గారు బాగా దంచి ఇవ్వమన్నారు, అందుకే. భార్య వంట బాగుందా అని అడిగినప్పుడు, ఒకటి బాగుంది అనేవాడు జ్ఞాని, పర్లేదు బాగానే ఉంది అనేవాడు అజ్ఞాని, కూరగాయలు బాలేవేమో అనేవాడు మహాజ్ఞాని. డాక్టర్ గారు, రాత్రి బైక్ మీద నుంచి పడిపోయా, తలకు దెబ్బ తగిలింది చూడండి. డాక్టర్ గారు: దెబ్బ తగిలిన వెంటనే ఏమైనా పెట్టారా? పెట్టానండి. ఏం పెట్టారు? స్టేటస్ పెట్టాను వాట్సాప్లో. తండ్రి: రాణి, మన కుటుంబాన్ని అంత మోసం చేసిన ఆ సుందరం కొడుకుని ఎలా ప్రేమించావమ్మా? రాణి: వాళ్ళను మనం ఏమీ చేయలేం నాన్న, అందుకే వాళ్ళబ్బాయిని పెళ్లి చేసుకొని కష్టాలు బాధలు అంటే ఏంటో వాళ్లకు రుచి చూపిద్దామని. శభాష్, నా కూతురివి అనిపించావు. భార్య: ఫోన్ చూసి చూసి కళ్ళు పాడైపోతున్నాయి. భర్త: అలాంటప్పుడు నన్ను చూడొచ్చు కదా. భార్య: అమ్మో, మైండే పాడైపోతాది, ఫోనే నయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి. థ్యాంక్ యూ.